హాయ్! వెల్కమ్ టు లోకేశ్వరి నీల ఛానల్. ఏంటిది అమావాస్యకి, పుణ్యానికి వస్తుందనుకున్నారా? ఏం లేదండి. మా పాప కొంచెం బాలేదు. చూడండి మా ఆయన అప్పుడే చెప్పేస్తున్నారు నేను. చెప్పకుండా మాటల్లోకి రా అని. చూడండి ఇవాళ నేను గోధుమ పిండితో బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్నపిల్లలకి మైదా పిండితో చేస్తే మంచిది కాదు కదా! అందుకే గోధుమ పిండితోని మా అమ్మాయి బిస్కెట్స్ బాగా తింటది. ఇవాళ చేద్దామని ట్రై చేస్తున్నాను. యూట్యూబ్‌లో చూసి అవి కూడానా. దీనికి నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ అయినా తీసుకోవచ్చు, బెల్లమైనా తీసుకోవచ్చు. ఇది నేను పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఎందుకంటే షుగర్ మంచిది కాదని పటికి బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది గోధుమ పిండి 1 కప్పు. ఇంకో కప్ వేయాలి. 1 కప్పు షుగర్ పౌడర్‌కి 2 కప్స్ గోధుమ పిండి వేసాను నేను. దీంట్లో నేను 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఇది 1/4 బేకింగ్ సోడా. అది 1/2 స్పూన్ అయితే ఇది 1/4. ఒకవేళ ఆ స్పూన్ వేస్తే ఇదేమో 1/2 స్పూన్. 2 స్పూన్స్ ఆయిల్. కలుపుకోవాలి బాగా. ఈ పౌడర్ షుగర్, ఇంకా ఈ గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ ఆయిల్ బాగా ఆయిల్కి బదులు మీరు బటర్ వేసుకున్నా పర్లేదు. నేను ఆయిల్ వేసాను. ఇలా వచ్చేలా వేసుకోవాలి. ఇంకా బాగా కలుపుకోవాలి. అంటే ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా. చూడండి ఇలా వచ్చేలాగా చేసుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా ముద్ద అంటే ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో వాటర్ కలుపుకుందాం. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకోండి. మీకు గట్టిగా రాలేదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. కొంచెం కష్టం. ఇలా గట్టిగా అనుకుంటే కొంచెం బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఎంతసేపు ఎక్కువ అలా అనుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచారనుకోండి. కొంచెం రెస్ట్ ఇస్తే దానికి కొంచెం అది బేకింగ్ పౌడర్ అది వేసాం కదా, అవి కొంచెం యాడ్ అవుతాయి అన్నమాట. కదా చూడండి అవి ఎలా తయారైందో. నేను ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను బేక్ చేయడానికి. నేను ఇడ్లీ పాత్రలో ఇసుక వేసుకున్నాను. మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఏమీ వేయకుండా ప్రీహీట్ కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇసుక వేసుకున్నాను. దీన్ని మనం చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావలిస్తే ఆ షేప్లో ఇలా చూడండి ఇలా చేసుకొని దాంట్లోని క్యాష్యూని పెట్టుకుందాము. ఇలా గార్నిషింగ్కి ఇలా క్యాష్యూ పెట్టుకుని ప్యాన్లో అన్నీ పెట్టుకున్నాము. మూత పెట్టద్దు. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కుక్ అవుతాం. ద లాస్ట్ ఇదిగోండి బిస్కెట్స్ చూడండి. బాగానే వచ్చాయి అనుకుంటున్నాను. టేస్ట్ చూసి చెప్తారు. బాయ్.